హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సేఫ్గా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటంటే బెంగళూరు కమర్షియల్ స్ట్రీటు, అలాగే శివాజీ నగర్ అనమాట. ఇది స్ట్రీట్ షాపింగ్ మీకు చూపిస్తున్నాను. సో చాలామంది అడిగారు కదా, ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఎలా ఉంది సిచ్యువేషన్ అసలు శివాజీ నగర్ అని చెప్పేసి చూపిమని అడుగుతూ ఉన్నారు. సో డెఫినెట్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి. ఇక్కడ వచ్చేసి మీకు అంతా స్ట్రీట్ సైడ్ అసలు ఎలా ఉంది, షాప్స్ గురించి, సిచ్యువేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో అందరూ అడుగుతున్నారు కదా, షాప్స్ ఓపెన్ ఉన్నాయా, వెళ్ళొచ్చా, షాపింగ్ చేయొచ్చా అని చెప్పేసి. సో ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. బట్ డెఫినెట్గా అండి, మీరు వెళ్ళేటప్పుడు మాస్క్ ఖచ్చితంగా వేసుకోండి, ఎక్కడ తీయొద్దు. అలాగే శానిటైజర్ అనేది పర్టికులర్గా మనం ఏ వస్తువు ముట్టుకున్నా కూడా మనం శానిటైజర్ అనేది ఈజీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం డేంజర్ జోన్లో ఉన్న ప్లేస్ కదా ఇది. సో మన జాగ్రత్తతో మనం ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. నేను ఆల్రెడీ చూసారు కదా, గ్లౌజెస్ అనమాట. నేను అన్నీ పర్టికులర్గా ఖచ్చితంగా పాటించుకుంటే వెళ్ళాను అనమాట. సో నేనైతే సేఫ్గా ఉన్నానండి, నాకు ఏ ప్రాబ్లం అవ్వలేదు. సో మీరు కూడా అందరూ షాపింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలానే ఉండండి. మీకు ఇంకా బోర్ కొట్టించలేండి ఈ టాపిక్ మాట్లాడుతూ. సో ఇక్కడ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అండి. ఇది ఇక్కడే ఉంటుందన్నమాట. మనకి రోడ్డు పొడుగుతా మనకి అన్ని బ్రాండెడ్వి, నాన్ బ్రాండెడ్వి చాలా కలెక్షన్ అనమాట. ప్లాజో సెట్స్వి, అలాగే జెంట్స్వి సంబంధించినవి, అండ్ వెడ్డింగ్ సంబంధించిన కలెక్షన్స్, జ్యువెలరీ, పర్ల్స్ జ్యువెలరీ, బోటిక్ స్టైల్ డిజైన్కి సంబంధించిన లెహెంగాస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ముందు మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. ప్లాజో సెట్స్ వీడియో అడుగుతున్నారు, ఇంకా డిఫరెంట్గా నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఖచ్చితంగా మీ అందరికీ నేను చేసి చూపిస్తానండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే, ఇక్కడ మనకి కమర్షియల్ స్ట్రీట్ రోడ్లోంచి శివాజీ నగర్ వరకు ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎలా ఉంటాయి కలెక్షన్స్, బ్రాండెడ్వి, నాన్ బ్రాండెడ్వి అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో మీరు బోర్ కొట్టకుండా హ్యాపీగా చూడండి. మీకు ఏదన్నా వీడియో స్లోగా చూపిస్తుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా యూట్యూబ్లో మనకి పైన ఒక 3 డాట్స్ కనిపిస్తాయి అనమాట, రైట్ సైడ్లో. అది క్లిక్ చేసి ప్లేబ్యాక్ స్పీడ్ అనేది మీరు పెంచుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే కనుక ఈ వీడియో అనేది ఫాస్ట్గా వెళ్తుంది. సో అది ఆప్షన్ ఉంటుంది, స్లో కావాలంటే స్లో, ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా కూడా పెట్టుకోవచ్చు. సో హ్యాపీగా ఫాస్ట్గా పెట్టుకొని చూసేయండి, బోర్గా అనిపిస్తుంది స్లో మోషన్లో. సో తర్వాత వచ్చేసి మనకి కమర్షియల్ స్ట్రీట్ అయిపోయినాక శివాజీ నగర్లోకి వెళ్దామండి. శివాజీ నగర్లో కూడా చాలా బాగుంటాయి. మెయిన్ కుర్తీస్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నమాట అక్కడ. అంటే ఇంకా ఉంటాయి. చెప్పులకి వచ్చేసి స్లిప్పర్స్ అంతా ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో మనకి మొత్తం స్లిప్పర్స్ ఉంటుంది. ఇంకొక ఏరియాలో వచ్చేసి మనకి ఏరియా అంటే పక్కనే ఉంటాయి అన్నమాట. అక్కడ డ్రెస్ మెటీరియల్, ఇంకొక చోటన వచ్చేసి కుర్తీస్ అని చెప్పేసి, ఇంకో చోటన కిడ్స్ అనమాట, అలాగే నైటీస్, చాలా కలెక్షన్స్ అండి. అసలుకి మనం అక్కడికి వెళ్తే అన్నీ కొనుక్కునే ఫెసిలిటీ ఉండింది. సో అందుకని చాలామంది మనకు బెంగళూరు అనగానే శివాజీ నగరు అండ్ మల్లేశ్వరం, చిక్పేట వచ్చేసి మనకు హోల్సేల్ అండి. ఇక్కడ కూడా హోల్సేల్లోనే, బట్ అక్కడ ఇంకా మనకి చాలా బాగుంటుంది అనమాట. దానికి సపరేట్ ట్రెండ్ లాగా ఉంటుంది అనమాట. కాస్ట్లో కానీ, కలెక్షన్స్ కానీ దానికి డిఫరెంట్గా ఉంటుంది. బట్ అన్ని చోట్ల ప్లేసెస్ అనేది మనకి దొరికే ప్రొడక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్తూ ఉన్నానో. సో ఇది వచ్చేసి శివాజీ నగర్లోకి వెళ్తున్నాము. ఇది ఇంకా కమర్షియల్ స్ట్రీటే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు అలాంటివి అనమాట, అవి చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి రీసెంట్గా ఇదేదో ప్లాజో అని చెప్పేసి బిల్డింగ్ కట్టారండి. సో ఇక్కడ నుంచి మనకి ఇది కూడా కమర్షియల్ స్ట్రీట్కే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకి అన్ని వెస్ట్రన్ టైప్ టాప్స్, అలాగే నార్మల్ టైప్ టాప్ కుర్తీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి కమర్షియల్ స్ట్రీటు, శివాజీ నగర్ మొత్తం అంతా మనకి పక్కనే ఉంటుందండి. అదేం పెద్ద ఉండదు. మనం వన్స్ ఒక రోడ్లోంచి నడుచుకుంటా షాపింగ్ చేసుకుంటా వస్తుంటే ఆటోమేటిక్గా శివాజీ నగర్లోంచి కమర్షియల్ స్ట్రీట్, దానిలోంచి ఇటు అనమాట. అలా మనం తిరిగేసి షాపింగ్ చేసేసుకోవచ్చు కావాల్సినవన్నీ కొనుక్కొని. సో అన్ని షాప్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని మీతో ఇది షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే ఫుల్గా ఎండ్ చేస్తేనే మీకు నెక్స్ట్ నన్ను ఏదైనా వీడియో అడగాలన్నా కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు కొంతమంది ఫ్యాబ్రిక్స్ కావాలనిపిస్తుంది, కొంతమందికి ప్లాజో సెట్స్ అడుగుతున్నారు కదా. ప్లాజో సెట్ వీడియో అయితే వస్తుందండి, మీకు ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ పెట్టేస్తాను ఆ వీడియో నేను. సో అలాగే జ్యువెలరీ కానీ, బ్లౌజెస్ కానీ, అలాగే వెస్ట్రన్ అండి 100 రూపీస్వి ఉంటాయి అనమాట. పోగులు పడేసి అమ్ముతూ ఉంటారు, అది కూడా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా తీసుకోండి 50 రూపీస్ లేదంటే 100 రూపీస్ అంటారనమాట. సో వాటిలో మనం మంచి ఎత్తుక్కొని చక్కగా కొనుక్కోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంటాయి కొన్ని షాప్స్లో. బట్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి శివాజీ నగర్ వెళ్తే కనుక అలాంటి వాటిని కొనుక్కోవాలనుకుంటే.
కొన్ని ఏంటంటే గుట్లుగా పడేసి అలా అమ్ముతూ ఉంటారులేండి. అంటే క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్లియరెన్స్ సేల్ అని పెట్టారు కదా, అలా అనమాట. సో అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి, అలాగే లెహెంగాస్, క్రాప్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ సంబంధించినవి కూడా మనకి శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అలా ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ బ్యాగ్స్ చూసారా, జస్ట్ 200 రూపీస్ అంట. అలాగే మనకి తగిలించుకునే బ్యాగ్ ఉంటుంది చూడండి, అది 150, 100 రూపీస్లో కూడా వస్తాయి. పౌచెస్ కూడా మనకి 100, 50 రూపీస్ ఆ రేంజెస్లో కూడా మనకి దొరుకుతాయండి. జ్యువెలరీ అండి, జ్యువెలరీ నాకు ఇక్కడ నచ్చలేదన్నమాట. అంటే నచ్చలేదంటే స్టాక్ ఎప్పుడో కదా అవి పెట్టినట్టున్నారు. బట్ నెక్స్ట్ మటుకు ఖచ్చితంగా మంచి జ్యువెలరీ ఇక్కడ దొరుకుతాయి. కానీ ఈసారి మటుకు నాకు జ్యువెలరీ ఎక్కడ నేను చూసిన కాడైతే జ్యువెలరీ బాగాలేదండి. జ్యువెలరీ అంతా చాలా రోజుల నుంచి తీగాల అయిపోయిందో ఏమో తెలియదు. జస్ట్ నేను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను, మీకు నచ్చవచ్చు నచ్చిపోవచ్చు, బట్ నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంతే. జ్యువెలరీ మటుకు నాకు నచ్చలేదు, మిగతా అంతా బాగా నచ్చింది. సో ఇదంతా శివాజీ నగరేనండి. 200 రూపీస్ టాప్స్, 300 రూపీస్ కుర్తీస్, వీటికి మ్యాచింగ్ కూడా లెగ్గిన్స్ వీళ్ళు సేల్ చేసేస్తారన్నమాట. 150 రూపీస్ అలా ఉంటుంది ఒక్కొక్కటి. నైటీస్ అన్ని కలెక్షన్స్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఈ వీడియోలో మీకు చూపించే షాప్స్ కానీ కలెక్షన్స్ కానీ ఏదైనా నచ్చి పర్టికులర్గా మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి మీరు చేయొచ్చు. అలాగే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్లో అయినా మీరు నాకు చేస్తే కనుక నేను ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ కానీ మీ ఫీడ్బ్యాక్ అనేది నేను తీసుకొని దాన్ని బట్టి నేను వీడియో చేస్తానండి. అండ్ ప్లాజో సెట్స్ అయితే నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తుంది, ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ పెట్టేస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఎవరైనా సరే. వీడియో నచ్చుతుందా, ఆ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత దానికి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని క్లిక్ చేస్తేనే మన వీడియో నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే రాదు, మీకు వీడియో చూడడానికి అవ్వదన్నమాట. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టేసి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండ్ టేక్ కేర్.